వెల్కమ్ టు కాగ్నా టీవీ. నేను మీ సంగమేశ్వర్. ఇప్పటికే మనం జూన్ 21ని యోగా దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ప్రపంచ దేశాలు జూన్ 21న భారత్ ప్రతిపాదించినటువంటి ఈ యోగాని ప్రపంచ దేశాలు జూన్ 21న జరుపుకుంటున్న విషయం మనకు తెలిసింది. అదేవిధంగా డిసెంబర్ 21న ప్రపంచ ధ్యాన దినోత్సవాన్ని జరుపుకోబోతున్నాం. ఈ విధంగా ఇప్పటికే భారత్ ప్రతిపాదించినటువంటి యోగా దినోత్సవంతో పాటు ధ్యాన దినోత్సవాన్ని ఐక్యరాజ్య సమితి ప్రపంచ దేశాలు జరుపుకోవాలని ఇప్పటికే చూసింది. దానికి అనుగుణంగానే ఈ రోజు ప్రపంచ ధ్యాన దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. గచ్చిబౌలిలో సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్ వేదికగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇక సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి మరికొంతమంది లగచర్లకు సంబంధించిన రైతులకు బెయిల్ రావడంతో వారు తన సొంత స్వగ్రామానికి చేరుకొని వారి కుటుంబ సభ్యులు వారికి స్వాగతం పలికి రోధిస్తున్నటువంటి వార్తను చూస్తున్నాం. భాగవద్వానికి గురైనటువంటి కుటుంబ సభ్యులు తమ వారిని చూసి కన్నెంటి పర్యంతం ఘనంగా స్వాగతం పలికినటువంటి రైతులు తమ సొంత గ్రామానికి రావడంతో ఒక్కసారి వారి కుటుంబాలు వారిని చూసి కందమయ్యారన్నటువంటి వార్తను సాక్షి దినపత్రిక ప్రచురించింది. దీనికి సంబంధించి మనం ఎన్ని రోజులైంది బిడ్డ అంటూ ఒక తల్లి తన బిడ్డను హత్తుకొని ఏడుస్తున్నటువంటి సోనిబాయికి సంబంధించిన ఏకైక కుమారుడు భాషానాయక్ గత 37 రోజులుగా జైల్లో ఉండడంతో తన ఇంటికి వచ్చిన తర్వాత ఆప్యాయంగా అన్నం ముద్ద కలిపి పెడుతున్నటువంటి తల్లికి సంబంధించిన వార్త ఇస్తున్నాం. అదేవిధంగా ఇప్పటికే ఈ విషయంలో పులిచెర్లకుంటకు సంబంధించినటువంటి రైతు ప్రవీణ్ భార్య జ్యోతి నిండు గర్మని ఆమె ఈ విషయంపై జాతీయ ఎస్సీ కమిషన్ కు ఫిర్యాదు చేసినటువంటి జ్యోతి తన భర్త నిన్న జైలు నుంచి విడుదల కావడంతో డెలివరీ సమయంలో తన భర్త ఇంటికి రావడంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి వార్త. దాని విధంగా ఆనంద బాష్పాలు రాల్చినటువంటి ఈయనకు సంబంధించి సంగారెడ్డి జైలు నుంచి ఛాతీ నొప్పి రావడంతో ఆసుపత్రికి బెడిలు వేసి తీసుకెళ్లినటువంటి రైతు ఈ హీరానాయక్. ఈ ఆసుపత్రికి తీసుకెళ్లే క్రమంలో పోలీసులు తన భర్తకు బేడులు వేయడానికి గుర్తు చేసుకొని కంటతడి పెట్టింది. దేవుడు దయ వల్ల నా భర్త తిరిగి వచ్చాడని చూస్తున్నాం. ఈ విధంగా లగచర్లకు సంబంధించినటువంటి రైతులు నిన్న వారి స్వగ్రామానికి చేరుకోవడంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి వీళ్ళకి సంబంధించి మనం ఒకసారి వార్తలు తీసుకున్నట్లయితే ఇప్పటికే ఏసీబీ కేసు నమోదు చేసినటువంటి కేటీఆర్ పై ఫార్ములా ఈ రేస్ కు సంబంధించిన వివరాన్ని మనం చూస్తున్నాం. ఏసీబీ కేసు నమోదైన 24 గంటల్లోనే రంగంలోకి దిగినటువంటి ఈడీ అంటూ చూస్తున్నాం. వేడెక్కిన రాష్ట్ర రాజకీయాలు, కాంగ్రెస్ బీఆర్ఎస్ పరస్పర సవాలు. ఫార్ములా ఈ పై చర్చకు బీఆర్ఎస్ ఆఫీస్కైనా వస్తానన్న సీఎం రేవంత్. 2023 డిసెంబర్ నుంచి ఇప్పటిదాకా ఏం జరుగుతుందో త్వరలో బయట పెడతామంటే రేవంత్ రెడ్డి ప్రకటన. ఈ అంశంపై పైసా అవినీతి లేదని స్పష్టం చేసినటువంటి కేటీఆర్ ఉన్మాదులు తప్పుదోవ పట్టించేలా మాట్లాడుతున్నారని ధ్వజం. ఫార్ములా ఈ రేస్ కు సంబంధించి చర్చకు అసెంబ్లీలో బీఆర్ఎస్ పట్టు స్పీకర్ అనుమతించకపోవడంతో తీవ్ర నిరాశన, సభలో గందరగోళ పరిస్థితి ఏర్పడిన విషయం నిన్న మనం చూసాం. అదేవిధంగా మరోవైపు కేటీఆర్ ను ఈ నెల 30 తేదీ వరకు అరెస్టు చేయవద్దంటూ హైకోర్టు ఆదేశం. ఈ వ్యవహారంలో కేటీఆర్ ఏం లబ్ధి పొందారని ప్రశ్నించినటువంటి న్యాయమూర్తి అదంతా దర్యాప్తులో తెలుస్తుందన్నటువంటి దర్యాప్తు కొనసాగించవచ్చని హైకోర్టు సూచన. దీంతో దూకుడు పెంచినటువంటి ఏసీపీకి సంబంధించి మనం చూస్తున్నాం. ఈ విధంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారికి సంబంధించిన వార్త. శీతాకాల విడిది సందర్భంగా బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో నిర్వహించినటువంటి H1 కార్యక్రమంలో పాల్గొన్నటువంటి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు రాష్ట్ర ప్రభుత్వం 3 ప్రాజెక్టులకు సంబంధించి కేంద్రానికి డిపిఆర్ పంపింది. ఆ డిపిఆర్లు వెనుక వచ్చాయని వార్త చూస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర జలసంఘం భారీ షాక్. కాళేశ్వరం అదనపు టీఎంసీ, పాలమూరు రంగారెడ్డి, అంబేద్కర్ వార్తా ప్రాజెక్టుల డిపిఆర్లు తిప్పు పంపుతూ లేక తాము లేవనెత్తిన అంశాలపై ఇప్పటి వరకు ఎటువంటి సమాధానం ఇవ్వకపోవడంతో ఈ 3 డిపిఆర్లను వెనక్కు పంపినటువంటి జలసంఘంకు సంబంధించిన వార్తను చూస్తున్నాం. మరోపక్క అసెంబ్లీ సమావేశాలలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి విషయాలను మనం ఒకసారి పరిశీలన చేసుకున్నట్లయితే రైతుల సమాచారం దేశం దాటించారు, తెలంగాణ భూ రికార్డులను విదేశీ కంపెనీల చేతిలో పెట్టారు అంటూ గత ప్రభుత్వంపై ఆయన తీవ్రంగా విరుచుకోబడుతున్నటువంటి వార్తను మనం చూస్తున్నాం. ఈ